నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిగా, ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఉద్యమ పార్టీగా పేరొందినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆ మాట వినపడదా అంటే ఖచ్చితంగా కేసీఆర్కి తెలంగాణ నాయకుడు కారా, ఆయన తన పార్టీని బీజేపీలో కలుపుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారా అంటే వాస్తవానికి జరుగుతున్నటువంటి పరిణామాలు, వస్తున్నటువంటి ప్రచారం చూస్తుంటే అందరూ కూడా అవుననే సమాధానం వినిపిస్తుంది. అంటే తాజాగా ఓ ప్రైవేట్ ఛానల్, అంటే పెద్ద ఎత్తున బ్రాండ్ ఉన్నటువంటి రవిప్రకాష్, జర్నలిస్ట్గా ఉన్నటువంటి రవిప్రకాష్, ఆయన బయట పెట్టినటువంటి ఒక కథనం తెలంగాణలోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా సంచలనం రేపుతోంది. ఇక భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితిని కలిపేస్తున్నారన్న వార్త తీవ్ర స్థాయిలో కలకలం రేపుతోంది. అంటే కవితను తనను కాపాడుకోవడానికి కేసీఆర్ చేస్తున్నటువంటి రాజకీయమే ఇదంటూ కూడా పెద్ద ఎత్తున ఆ ప్రైవేట్ ఛానల్ స్పష్టంగా చెప్పేసింది. ఇక మోదీ నిన్ను దేశం నుంచి తరిమేస్తాం, మాకు నిధులు ఇచ్చడం తెచ్చుకుంటాం, నీ ఢిల్లీ కోటను బద్దలు కొట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అని సరిగ్గా 13 నెలల క్రితం వరంగల్ మీటింగ్లో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ 13 నెలల్లో రాష్ట్ర రాజకీయాలు తలకిందులైపోయినాయి. ప్రత్యర్థిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ ఎక్కి పవర్ కమిషన్, కాళేశ్వరం స్కామ్ అంటూ కూడా కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. రోజుకో నేత, వారానికో ఎమ్మెల్యేను చేర్చుకుంటూ రాజకీయంగా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు బిడ్డ అరెస్ట్తో కూడా ఆత్మరక్షణలో పడినటువంటి కేసీఆర్ కొంత సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేయడానికి రెడీ అయినట్టుగానే కొంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం చుట్టుముడుతున్నటువంటి అనేక సమస్యల నుంచి బయటపడాలంటే ఇదే సరైనటువంటి మార్గం అని కేసీఆర్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించినటువంటి చర్చలు ఇరు పార్టీల మధ్య సానుకూల వాతావరణం సాగుతున్నట్లుగా సమాచారం అనే వార్త ఇవాళ ఆ ప్రైవేట్ ఛానల్లో టెలికాస్ట్ అయినటువంటి నేపథ్యం. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఈ టాపిక్ కొంత హాట్ టాపిక్గా నడుస్తుంది. ఇక ఢిల్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతనే ఈ విలీన ప్రక్రియ కూడా పూర్తి కాబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్తో తమకు అక్కడ కలిసి వస్తుందని కూడా బీజేపీ అత్యంత ధీమాగా ఉంది. ఒకవేళ ఈలోపు బీఆర్ఎస్ను విలీనం చేసుకుంటే ఆ పరిణామం తమకు ఇబ్బంది కలిగిస్తుందని కూడా బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లోపే విలీనం పూర్తయితే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని, లిక్కర్ స్కామ్ కక్ష సాధింపేనంటూ కూడా ఆప్ ఎదురుదాడి చేసే అవకాశం ఉందని ఇవాళ కాషాయ నేతలు అంచనా వేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ఢిల్లీ ఎన్నికల వరకు కూడా ఈ విలీన ప్రక్రియ ఆగబోతున్నట్టుగా కూడా వార్త అయితే వినిపిస్తోంది. సో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవిత, ఆ అరెస్ట్ అప్పటి నుంచి కూడా కేసీఆర్ ఒక రకంగా నరకం చూస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అవటమే జీర్ణించుకునేటువంటి పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారు. మరోవైపు కవిత అరెస్ట్తో పాటుగా తనను కూడా అరెస్టు చేయొచ్చనే ఒక వార్తలు కంటి మీద కునుకు లేకుండా కేసీఆర్ను చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తనను కాపాడుకోవాలి, అలాగే కవితను బయటికి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా బీజేపీతో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఇవాళ కేసీఆర్ నానా కష్టాలు పడుతున్నారు. ఏకంగా బీజేపీతో విలీనం అనే మాట మాట్లాడినట్లుగానే తెలుస్తుంది. సో ఇప్పుడు కేంద్రంలో బీజేపీతో సఖ్యతగా ఉన్నటువంటి పార్టీల కోసం కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి అన్నీ కాకుండా ఏకంగా బీజేపీతో వెళ్తే ఖచ్చితంగా కేటీఆర్ కూడా సీఎం కావచ్చనే భావనలో కూడా కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు రేవంత్ తన దూకుడుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ కాంగ్రెస్లో చేర్చుకొని అసలు సభలో బలం లేకుండా చేసే అవకాశము ఉంది. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే బీఆర్ఎస్ను బీజేపీలో కలిపివేసి తాను రాజ్యసభ తీసుకుంటే రాష్ట్రంలో రేవంత్ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టొచ్చని కూడా కేసీఆర్ ఒక రకంగా రాజకీయంగా ఎత్తుగడగా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు 4 రాజ్యసభ ఎంపీ పదవులు కూడా తనకు ఇవ్వాలని కేసీఆర్ అడిగినట్లు సమాచారం. అదే సమయంలో కవిత కోవర్ట్గా మారి కేజ్రీవాల్నే ప్రధాన దోషిగా చేసి తాను అప్రూవర్గా మారితే ఖచ్చితంగా బెయిల్ రావడమే కాకుండా రాష్ట్రంలో తన తండ్రికి సోదరుడికి కూడా రాజకీయ భవిష్యత్తు ఉంటుందని బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. అయితే దీనికి కవిత అంగీకరించకపోవడంతో కేటీఆర్ హరీష్ రంగంలోకి దిగి నేడు ఆమె పెద్ద ఎత్తున ఆమె రాత్రి అంతా కూడా ఆమెతో సమావేశమై ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీలో మకాం వేస్తారు ఇరువురు కూడా. మరి ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంత స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద బీఆర్ఎస్ విలీనం జరిగితే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా, అంటే బీజేపీలో విలీనం తర్వాత సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే వార్తలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో ఉద్యమ పార్టీగా తెర మీదకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అంటే గతంలో టీఆర్ఎస్, ఇవాళ ఆ రాష్ట్ర సమితి లేకుండానే కొంత కనుమరుగయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మీరు కూడా కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయటమేనా? సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.